కానీ ఏదో పరిష్కారం చేయాలి. నేను ఒకసారి మొన్న అసెంబ్లీలో చెప్పా, అవసరమైతే అప్పు చేయండి అని చెప్పా. అందరూ అప్పు వద్దంటే మీరు అప్పు చేయండి అని చెప్పారు. అప్పు చేసి మీరు అన్నబాండ ప్రకారం తీర్చ వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఎంత ఇవ్వాలో అది ఇవ్వండి. ఇంకా పెరిగిద్ది, కాకపోతే అప్పు పెరిగిద్ది. తర్వాత ఇక అప్పులు చేయకండి, తర్వాత జాగ్రత్తగా నడుపుకోండి. ఇప్పుడైతే మీరు అన్న హామీల ప్రకారంగా అప్పు చేసైనా హామీలు నెరవేర్చండి అని చెప్పాను నేను. ఆ విధంగా మన గొంతుని అసెంబ్లీలో సందర్భం వచ్చినప్పుడల్లా అంగన్వాడీ పేరు చెప్తున్నాను, మధ్యాహ్న భోజన వర్కర్ల పేరు చెప్తున్నాను, అలాగే ఇతర కాంట్రాక్ట్ కార్మికుల పేరు చెప్తున్నాను, అవుట్ సోర్సింగ్ పేర్లు చెప్తున్నాను. అసలు మీ అందరి తరఫున మరి వినిపించడానికే కదా నేను గెలిచింది. మీ పేరు పెట్టలేదు, నేను మాట్లాడకుండా భజన చేయటానికి నేను వెళ్ళింది అక్కడికి. భజన చేయటానికి కాదు, పేదల కోసమే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారంటే బాధ వస్తుంది. వాళ్ళది సర్వశిక్ష అభియాన్ ఖమ్మంలో కలిశారు. అప్పుడు ఇప్పుడు వీళ్ళకి రావటం కలవాలి, ఇవాళ కలుద్దామని అనుకున్నా ప్రసాద్ చెప్తే. సరే వెళ్ళిపోయారు. సరే ఏదన్నా వాళ్ళ తరపునైనా ఇదేమో వచ్చే మన ఏఐటీ సంఘమే, మీ అందరి తరపున మేము నిలబడతాం. మీ హక్కులు సాధించే వరకు మీరు పోరాటాన్ని కొనసాగించండి. ఆ కొనసాగించి పోరాటం విజయవంతం అయ్యే వరకు కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. మినీ టీచర్ వేతనాలు మొత్తం కూడా ఏరియాస్ మొత్తం ఇస్తాము, బిల్లు అయిపోయింది, అకౌంట్ లో పట్టనే ఉంది అని చెప్పడం జరిగింది. తీరా చూస్తే మళ్ళీ పాత జీతమే వచ్చింది. చాలా అన్యాయం, చాలా బాధ అనిపిస్తా ఉంది, చాలా ఆవేదన వస్తా ఉంది. కాబట్టి సరైన పద్ధతి కాదని చెప్పే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చిన జీవోని మీరు అమలు చేయకపోతే, మీరు ఇచ్చిన మాట మీరు అమలు చేయకపోతే ఇంకెవరు చెప్పుకోవాలి, ఎవరు ప్రశ్నించాలి? ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ధర్నా సందర్భంగా మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్ 12 మంది అందరం కూడా మనందరం కూడా మన సమస్యల విషయంలో మనందరం కూడా ఐక్యంగా ఉండి ఉద్యమాలు జరుపుకున్నాం. ఈ ధర్నా చేయాలని చెప్పేసి మనం వారం రోజుల నుంచే మనందరికి చెప్తా ఉన్నాం. 10కి 10:30 స్టార్ట్ చేసుకోవాలని చెప్పినా సరే ఇప్పుడు టైం 12:30 దాడుతా ఉంది, 1 గంట దాడుతున్నా సరే ఇంకా మనం వస్తామని అంటే ఇది మన ఐక్యతకి, మన యూనిటీకి ఎంత జరుగుతుందో ఆలోచించుకోండి. కాబట్టి అర్థమవుతుంది నాకు కూడా, కానీ ఏదో పరిష్కారం చేయాలి. నేను ఒకసారి మొన్న అసెంబ్లీలో చెప్పా, అవసరమైతే అప్పు చేయండి అని చెప్పాను. అందరూ అప్పు వద్దంటే మీరు అప్పు చేయండి అని చెప్పారు. అప్పు చేసి మీరు అన్నబాండ ప్రకారం తీర్చ వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఎంత ఇవ్వాలో అది ఇవ్వండి. ఇంకా పెరిగిద్ది, కాకపోతే అప్పు పెరిగిద్ది. తర్వాత ఇక అప్పులు చేయకండి, తర్వాత జాగ్రత్తగా నడుపుకోండి. ఇప్పుడైతే మీరు అన్న హామీల ప్రకారంగా అప్పు చేసైనా హామీలు నెరవేర్చండి అని చెప్పాను నేను. ఆ విధంగా మన గొంతుని అసెంబ్లీలో సందర్భం వచ్చినప్పుడల్లా అంగన్వాడీ పేరు చెప్తున్నాను, మధ్యాహ్న భోజన వర్కర్ల పేరు చెప్తున్నాను, అలాగే ఇతర కాంట్రాక్ట్ కార్మికుల పేరు చెప్తున్నాను, అవుట్ సోర్సింగ్ పేర్లు చెప్తున్నాను. అసలు మీ అందరి తరఫున మరి వినిపించడానికే కదా నేను గెలిచింది. మీ పేరు పెట్టలేదు, నేను మాట్లాడకుండా భజన చేయటానికి నేను వెళ్ళింది అక్కడికి. భజన చేయటానికి కాదు, పేదల కోసమే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారంటే బాధ వస్తుంది. వాళ్ళది సర్వశిక్ష అభియాన్ ఖమ్మంలో కలిశారు. అప్పుడు ఇప్పుడు వీళ్ళకి రావటం కలవాలి, ఇవాళ కలుద్దామని అనుకున్నా ప్రసాద్ చెప్తే. సరే వెళ్ళిపోయారు. సరే ఏదన్నా వాళ్ళ తరపునైనా ఇదేమో వచ్చే మన ఏఐటీ సంఘమే, మీ అందరి తరపున మేము నిలబడతాం. మీ హక్కులు సాధించే వరకు మీరు పోరాటాన్ని కొనసాగించండి. ఆ కొనసాగించి పోరాటం విజయవంతం అయ్యే వరకు కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.